కరీంనగర్ నగరం లోపల ఇటు మట్టి కుండలు అమ్ముకుంటూ జీవనం గడిపేటువంటి అశ్విని తన ఇన్స్టాగ్రామ్ లోపల చేసేటువంటి రీల్స్కు చాలా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంటుంది. రోజు తన జీవనోపాధికి ఇటు మట్టి పాత్రలు అమ్ముకుంటూనే తనకు ఎంతో ఇష్టమైనటువంటి రీల్స్ను చేస్తూ ఇటు తర్వాత ప్రాచుర్యం పొందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కరీంనగర్ టవర్స్ మార్కెట్ లోపల ఉన్నటువంటి ప్రాంతం లోపల ఉన్నాము. ఇక్కడ మనకు మట్టి కుండలు, మట్టితో తయారు చేసినటువంటి పరికరాలు అమ్మేటువంటి అశ్విని రోజు ఇటు తన ఏదైతే జీవనోపాధికి ఇవి అమ్ముకుంటూనే ఖాళీగా ఉన్నటువంటి సమయం లోపల రీల్స్ చేస్తూ ఉంటుంది. ఈ రీల్స్ అశ్విని యొక్క రీల్స్ ఇప్పుడు చాలా ప్రాముఖ్యం పొందాయి, చాలా ఎంతో వ్యూవర్షిప్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం నాతో పాటు అందుబాటు లోపల అశ్విని గారు ఉన్నారు. అశ్విని గారు నమస్తే అండి. చెప్పండి, ముఖ్యంగా మీరు చేసేటువంటి అంటే ఈ మామూలుగా మీరు ఈ జీవనోపాధికి అమ్ముకుంటూ మీరు రీల్స్ చేస్తారు కదా, ఎంతో ప్రాచుర్యం పొందుతుంది. అది ఎందుకు అంటే అది మీకు చిన్నప్పటి నుంచి ఈ కళ ఉందా ఎట్లా? అంటే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ చేస్తా, కాకపోతే మట్టి దానికి ఎవరు ప్రమోషన్ చెయ్యరు. అయితే దీని ద్వారా నేనేమనుకున్నా అంటే రీల్స్ చేస్తూ మన ప్రతి ఒక్క వస్తువును మనం చూపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా మన వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కూడా కుండలు అమ్ముతారు, ఐరన్లు కానీ కుండలు కానీ బోనాలు కానీ ఇవి అమ్ముతారు. చాలామందికి కరీంనగర్లో తెలియదు ఎక్కడ దొరుకుతుందో అని. అంటే మన రీల్ ద్వారా అందరి దాకా వెళ్ళాలన్నదే నా ఆలోచన కొద్దీ. రీల్స్లో ప్రతి దాంట్లో కూడా నేను కుండలది చూపెట్టుకుంటా, నాది నేను ప్రమోషన్ చేసుకుంటున్నా. అంటే నా వ్యాపారాన్ని నేను పెంచుకోవాలి ఎలా అన్నట్టు ఈ రీల్స్ ద్వారా అందరి దాకా నేను తీసుకెళ్ళిన. అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు ఈ రీల్స్ చేయబట్టి, ఇక్కడ ఉండబట్టి ఎన్ని రోజులు అవుతున్నది? అంటే ముఖ్యంగా ఇది మార్కెట్ లోపల ఇది అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తారు కదా, ఎన్ని రోజులు అవుతున్నది? ముఖ్యంగా ఈ రీల్స్ ఎప్పుడు మొదలుపెట్టారు? నేను రీల్స్ మొదలుపెట్టి దగ్గర 3-4 నెలల నుంచి రీల్స్ చేస్తున్నా. కానీ నేను బేరం చేసేది ఇప్పుడు 10-15 సంవత్సరాలు అయితే అవుతుంది. సీజనల్ అన్నీ చేస్తూనే ఉంటా. కాకపోతే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ప్రతిదాన్ని కొనడం కానీ అమ్మడం కానీ అవన్నీ చూస్తూనే ఉన్నా. ఇలా చేస్తేనన్నా మనకు కొంచెం కస్టమర్లు దీన్ని చూసి అయినా వస్తారు అన్న దాన్ని నేను ఒక అవగాహన తీసుకొని నేను చేయడం అనేది మొదలుపెట్టినది. అంటే మీరు ఇప్పుడు రీల్స్ చేసిన తర్వాత మీకు దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్లు ఎక్కువైపోయారా? మీరు ఇన్స్టాగ్రామ్లో చేసేటువంటి అశ్విని అని చెప్పి గుర్తుపడుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలామంది గుర్తుపడతారు, చాలామంది సెల్ఫీల గురించి కూడా వస్తారు. కస్టమర్లు అంటారు, ఆంటీ మీరు చెయ్యాలే కూడా మీరు చేస్తారు, మేము ప్రతి ఒక్కటి కూడా మీరు మాకు చూపిస్తున్నారు. అంటే కరీంనగర్లో కూడా దొరుకుతాయి. అంటే కరీంనగర్ అని కాదు, విలేజ్ల నుంచి వచ్చి కూడా నా దగ్గర బోనాలు తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది మీరు? అంటే ఒకప్పుడు 10 ఏళ్ళ నుంచి కూడా ఇదే వృత్తిని నమ్ముకొని ఇక్కడనే ఉంటున్నారు, మేము కూడా చూస్తున్నాము. ఆ 10 ఏళ్ళ నుంచి అప్పుడు గిరాకీ ఎట్లా ఉండే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే రీల్స్ మొదలుపెట్టి మీ వ్యాపారాన్ని చేసుకోవడానికి ఈ రీల్స్ను మీకు ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ప్రతి ఒక్కటి కూడా నన్ను అంటే కొనడానికి వస్తారు. బోనాలు కానీ ఏదో అంటే వాళ్ళకు నన్ను చూడడానికి ప్లస్ వాళ్ళు కొనడానికి కూడా వస్తున్నారు. మొన్నటిదాకా నేను జాడీలు అమ్మినప్పుడు అయితే మస్తు మంది అయితే వచ్చారు, అక్క మీరు జాడీలు ఇట్లా కూడా అంటే మీరు డ్యాన్స్ రూపంలో కూడా మా దాకా మీరు చేసిరు, మేము వచ్చినామని చాలామంది అన్నారు కూడా. అంటే మీ దగ్గర ఉన్నటువంటి వాటిని అమ్మేటప్పుడు వీటిని చూపెడుతూ రీల్స్ చేస్తారు, మీకు ఇష్టమైనటువంటి పాటకు మీ వృత్తిలో సంబంధించినటువంటి దాన్ని చేస్తూ ఉంటారు కదా. మొత్తానికైతే ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ఎంత ఉన్నది? పేజీ లోపల ఎంతమంది లైక్ వ్యూవర్షిప్ ఉన్నది? ఇప్పుడు వ్యూస్ అయితే M మిలియన్ దాకా వెళ్ళినాయి. ఇప్పుడు ఫాలోవర్స్ అయితే 30,000 ఫాలోవర్స్ అయ్యారు. థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ. ఓకే, ఇది మొత్తానికైతే అశ్విని తన వ్యాపారాన్ని ఇటు తనకిష్టమైనటువంటి వ్యాపారాన్ని మొత్తం దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ను ఒక వేదికగా వాడుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ లోపల తనకు ఎంతో ఇష్టమైనటువంటి పాటలకు తన వృత్తిని రెండింటిని కూడా ఆ వృత్తిని ఏదైతే మట్టి పాత్రలు ఉన్నాయో ఆ మట్టి పాత్రలను ప్రతి ఇన్స్టాగ్రామ్ పేజీ లోపల వీడియో పోస్ట్ చేసేటప్పుడు తనకు వృత్తికి సంబంధించినటువంటి వండుకుంటూనే తర్వాత పాటకు డ్యాన్స్ చేస్తూ తన వృత్తిని కూడా పెంపొందించుకుంటుంది. మొత్తానికైతే ఇటీవల తనకు గిరాకీ కూడా ఎక్కువ పెరిగిందని చెప్పి వచ్చేవారు అంటున్నారని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ఇన్స్టాగ్రామ్ వల్లనే తన వ్యాపారం డెవలప్ అయిందని అయితే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కరీంనగర్ నగరం లోపల అశ్విని చేసేటువంటి ఇన్స్టాగ్రామ్కు చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా బిజినెస్ను కూడా పెంచుకుంటున్నారు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. For more videos like this,
Subscribe Big TV channel